హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నారా లోకేష్ గారు అయితే రెడ్ బుక్ చాప్టర్ 3 ఏదైతే ఉందో అది మొదలవబోతుంది. ఆ రెడ్ బుక్ చాప్టర్ 3లో మెయిన్గా గుడివాడ నియోజకవర్గమే కానీ ఇటు మెయిన్గా గన్నవరం నియోజకవర్గం ఉండేటట్లు కొన్ని వ్యాఖ్యలు అనేవి ఇండైరెక్ట్గా చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుతున్నామనంటే, రీసెంట్గా నిన్న కాక మొన్న చూసుకుంటే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుల కింద 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే, టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వీళ్ళని 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడం జరిగింది. వీళ్ళని 14 రోజులు రిమైండ్లో కూడా పెట్టడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయి విచారణ అనేది అంటే ఆల్రెడీ సగం పైన కంప్లీట్ అయింది. ఇంకా పూర్తి స్థాయి విచారణ జరిగేటప్పటికి వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష అనేది కనీసం సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎంతో కొంత జైలు శిక్ష అనేది ఖచ్చితంగా పడద్ది, అందులో డౌటే లేదు. పైగా అదే కాకుండా ఇటు చూసుకుంటే వల్లభనేని వంశీ అనుచరులకు సంబంధించి గతంలో ఒక టీడీపీ కార్యకర్తని విజయవాడకు చెందిన ఒక హోటల్ పరిధిలో ఒక టీడీపీ కార్యకర్తను అయితే దాడి చేసి చంపడం అయితే జరిగిందనేటట్టు కొంత సమాచారం ఉంది. ఆ నేపథ్యంలో ఎవరైతే నిందితులు ఉన్నారో మెయిన్గా కొంతమంది వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులు, పైగా వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఉన్న నిందితుల్ని అరెస్ట్ చేయక ముందు రోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ లెక్కన చూసుకుంటే గన్నవరం నియోజకవర్గంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున ఉన్న ఇన్ఛార్జి కింద ఉన్న వల్లభనేని వంశీ గతంలో టీడీపీలో లగ్గి వైఎస్ఆర్సీపీలోకి జంప్ అయిపోయారు. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తే ఎలా చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద, టీడీపీ కార్యకర్తల మీద కొంచెం పెద్ద ఎత్తునే దాడులు జరగడమే కానీ విమర్శలు చేయడమే కానీ జరిగింది. అంతేకాకుండా మెయిన్గా చూసుకుంటే ఈ వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తిను మెయిన్గా నారా లోకేష్ పుట్టుక గురించి, నారా భువనేశ్వరి గారిని ఏదైతే అసెంబ్లీలో అవమానించారనే ఒక సంఘటన జరిగింది కదా, ఆ సంఘటనకి ముందుగా బీజం వేసింది, అంటే ముందుగా విత్తనం వేసింది సాక్షి మీడియాతో ఒక ఇంటర్వ్యూలో 2021 అక్టోబర్లో మెయిన్గా చూసుకుంటే ఈ వల్లభనేని వంశీ సాక్షి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు నారా లోకేష్ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది, ఎలిమినేటర్ మాధవరెడ్డి ఎందుకు చనిపోయాడు, వెళ్ళి ఆయన అడగండి అనేటట్టు కొన్ని ఇబ్బందికరమైన మాటలు అయితే మాట్లాడడం జరిగింది. ఎవరు ఈ వల్లభనేని వంశీ అనే వ్యక్తి నారా లోకేష్ పుట్టుక గురించి మెయిన్గా నారా భువనేశ్వరి గారిని అవమానిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత అవే వ్యాఖ్యల్ని అంబటి రాంబాబు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అది పూర్తి వివరం. అయితే ఖచ్చితంగా నారా లోకేష్ గారు అయితే ఈ నేపథ్యంలోనైనా సరే ఖచ్చితంగా వల్లభనేని వంశీకి చెమటలు పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని మనం చెప్పవచ్చు. ఆ నేపథ్యంలోనే గన్నవరం నియోజకవర్గంలో ఉన్న వల్లభనేని వంశీ కానీ తన ప్రధాన అనుచరులందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా అరెస్టులు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో వల్లభనేని వంశీ కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. అది కానీ జరిగిందనంటే వల్లభనేని వంశీ ఇంకా రాజకీయాలకు మాత్రం ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టే రోజు అవుతుంది. ఎందుకంటే నారా లోకేష్కి చాలా బలంగా ఉండిపోయింది. తన తల్లిని అవమానించారనే ఆ సంఘటన ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉండిపోయింది. ఆ నేపథ్యంలోనైనా సరే ఖచ్చితంగా చాప్టర్ 3లో వల్లభనేని వంశీకి ఖచ్చితంగా గట్టి ఫుల్ స్టాప్ తగిలే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ కూడా ఓడిపోవడం జరిగింది, చాలా తీవ్రమైన వ్యతిరేకత అనేది ఉంది. పైగా వరుసగా తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు కూడా చేయడం జరుగుతుంది. కానీ ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదో ఒక కేసులో వల్లభనేని వంశీ మాత్రం అరెస్ట్ అయితే ఇంకా పూర్తిగా జైలు జీవితానికి, అది 5 ఏళ్ళ 10 ఏళ్ళ 15 ఏళ్ళ అనేది మనం అయితే చెప్పలేం. కానీ అప్పుడు ఆ కేసు మీద డిపెండ్ అయ్యే సెక్షన్ల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ అయితే మాత్రం రెడ్ బుక్ 3లో మాత్రం గన్నవరం నుంచి వల్లభనేని వంశీని మాత్రం చాలా టార్గెట్గా వర్క్ చేస్తున్నారని చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి. మరి రేపటి రోజుల్లో ఏం జరుగుద్ది అనేది మనం అయితే చూడాలి.